అందరికీ నమస్కారం. అవధానుల విజయలక్ష్మి గారు రాసిన మంగపతి డజనున్నర మినపట్లు 8వ భాగంలోకి వెళ్ళిపోదాం. అన్ని గిన్నెలు రుబ్బురోలు చుట్టూ పేర్చి వాటిని చూసుకుంటుంటే ఆనందంతో కడుపు నిండిపోయింది మన మంగపతికి. అప్పుడు గుర్తొచ్చింది రాత్రికి వంట వండుకోవాలని. అన్నం వండుకుందామంటే గిన్నె లేదు. పోనీ ఈ పూట కూడా అట్లే తినేస్తే సరి, మరచెంబు కూడా ఖాళీ అవుతుంది. రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కనే మరచెంబు నిండా నీళ్లు పెట్టుకోవడం అలవాటు మంగపతికి. సినిమా ఆలస్యంగా మొదలైంది కాబట్టి పక్కింటి చెల్లెమ్మ బాగా రాత్రి అయితే కానీ రాదు. కానీ రాత్రంతా పులిస్తే కానీ అట్లు రుచిగా ఉండవు కదా. 4 రోజులు ఎలాగూ మంచి అట్లు తింటాడు. ఒక్క పూటకి కాస్త చప్పగా ఉన్నట్లు తిన్నా పర్వాలేదు. అనుకున్నదే ఆలస్యం. స్టవ్ వెలిగించి దానిమీద పెనం పెట్టాడు. ఓ చిన్న గిన్నెడు నూనె పక్కన పెట్టుకున్నాడు. మరచెంబు, అట్లు పోసే గుండ్రటి గరిట, అట్లకాడ, తినే కంచం కూడా పక్కన పెట్టుకున్నాడు. దేవుడికి దండం పెట్టుకుని గుండ్రటి గరిటెను మరచెంబులో ఉన్న పిండిలో ముంచాడు. గరిటెతో పిండి తీద్దామంటే పిండి లోపలే పడిపోతుంది. ఖాళీ గరిటె బయటకు వస్తుంది, మరచెంబు మూతి చిన్నదవ్వడం వల్ల. అతనిలా గరిటెతో అవస్థలు పడుతుండగానే వేడెక్కిన పెనం కోపంగా సెగలు కక్కసాగింది. ఇలా లాభం లేదు, మరచెంబుతోనే నేరుగా పోసేస్తాను అనుకున్నాడు మంగపతి. సెగలు పొగలు కక్కుతున్న పెనం మీద మరచెంబుతో ఇంత పిండి పోసేశాడు. పిండి కాస్త ఎక్కువే ఉలికిపోయింది. మరచెంబు పక్కన పెట్టి గరిటెతో పెనం మీద పల్చగా అట్టుపరుద్దామంటే అది మధ్యలోనే ముద్దగా ఉండిపోయి అట్టులా మారనని మొండికేసింది. దిబ్బరొట్టి కంటే కాస్త పల్చగా, అట్టు కంటే కాస్త దిబ్బగా మొదటి అట్టు తయారైంది. ఓ 4 మిల్లీ గరిటెల నూనె పీల్చుకొని. రెండో అట్టు పర్వాలేదు, కాస్త పల్చగా వచ్చినా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పటి భారతదేశం పటంలా వచ్చింది. మూడోది ఆస్ట్రేలియాలాగా, 4వది జపాన్లాగా వచ్చాయి. పక్కన పెట్టుకున్న చిన్న గిన్నెడు నూనె అయిపోయింది. అప్పటికే మంగపతి శరీరం చెమటతో తడిసి మొద్దయిపోయింది. మరచెంబు కూడా ఖాళీ అయింది. ఖాళీ అయిన మరచెంబుని కడుక్కొని దాని నిండా నీళ్లు పెట్టుకుని కంచం పక్కన పెట్టుకుని అట్ల పక్కన 2 గరిటెల కొబ్బరి పచ్చడి వడ్డించుకొని అట్లు తినడానికి ఉపక్రమించాడు మంగపతి. మొదటి అట్టు కొబ్బరి పచ్చడిలో అద్దుకొని తింటుంటే అట్టు కంటే కొబ్బరి పచ్చడే రుచిగా అనిపించింది. రేపటికి పిండి పులిసి అట్లు బ్రహ్మాండంగా ఉంటాయి అని సర్ది చెప్పుకున్నాడు మంగపతి. కానీ ఆకలిగా ఉండడంతో ఆవురావురమని వేగంగానే లాగించాడు మొదటి అట్టుని. రెండో అట్టు కాస్త నిదానంగా అట్టు రుచిని ఆస్వాదిస్తూ తిన్నాడు. కొంచెం నూనె ఎక్కువైంది అనుకున్నాడు. మూడో అట్టు కొంచెం కష్టంగా తిన్నాడు. 4వది గొంతు దిగనంది, అయినా కష్టపడి తినేశాడు. 4 అట్లు తినేసరికి మరచెంబుడు మంచినీళ్లు కూడా సరిపోలేదు. అమ్మో, 4 తినలేకపోతే రేపు 6 తినగలను. రేపు అట్లలో నూనె కాస్త తక్కువ వెయ్యాలి అనుకో. ఆ రాత్రి దాహంతో 4 సార్లు లేవవలసి వచ్చింది మంగపతికి. మర్నాడు తెల్లవారుజామునే ఆవలిస్తూ నిద్రలేచి కాఫీ కని వంటింటి తలుపు తెరిచేసరికి మతిపోయింది మంగపతికి. తను ఇంట్లోనే ఉన్నానా అన్న అనుమానం కూడా వచ్చింది. వంటింటి నిండా అన్ని గిన్నెల నుంచి పులిసి పొంగి నేలంతా పరుచుకున్న పిండి నురగతో చక్కగా పాల సముద్రంలా ఉంది. రుబ్బిన పిండి పులియబెట్టినప్పుడు అందులో వాయువు చేరి అది పొంగును అన్న మరో సైన్స్ సూత్రం ఇప్పుడు గుర్తొచ్చింది. చేతులు కాలేక ఆకులు దొరికినట్లు ఇప్పుడు ఈ విషయం గుర్తొస్తే ఏం లాభం అంటూ నాగేశ్వరరావు స్టైల్లో విచారించాడు మంగపతి. పాల సముద్రంలో తేలుతున్న చందమామల్లా గిన్నెలు ఆ పిండి మధ్య పచ్చగా అలరారుతున్నాయి. మా వంటిల్లొక పాల సంద్రం, అందులో ఉన్నాయి అందాల చందమామలెన్నో అంటూ ఒక పాట అప్పటికప్పుడు పాడేసుకోవాలనిపించింది మంగపతికి. కానీ చెయ్యవలసిన పని తలుచుకోగానే గుండె గుబేల్మంది. ఇవాళ ఆదివారం కాబట్టి అదృష్టవశాత్తు తనకంటే 10 ఏళ్ళు పెద్దయిన పక్కింటి చెల్లెమ్మ ఇటు తొంగి చూడదు. రోజల్లా మొగుడు వెనకే తిరుగుతుంది. అందుకేగా తను ఆదివారం నాడు అట్ల ప్రోగ్రాం పెట్టుకున్నది. వంటిల్లంతా నిండి ఉన్న పిండి ఎందులోకి తీయాలో అర్థం కాలేదు. ఉన్న గిన్నెలన్నీ నిన్ననే వాడేశాడు. అప్పుడెప్పుడో అలిమేలు ఢిల్లీ వచ్చినప్పుడు మూత ఉన్న ఒక ప్లాస్టిక్ బకెట్ని కొని అటక మీద దాచిన సంగతి గుర్తొచ్చింది. అమ్మయ్యా అనుకుంటూ అలిమేలు అపురూపంగా దాచుకున్న ఆ బకెట్ను అటకమించి దింపి కింద పడిన పిండిని జాగ్రత్తగా అందులోకి తీయసాగాడు. మరీ నేలకు అంటుకున్న పిండిని తీయకుండా పై పిండి అతి జాగ్రత్తగా తీయడానికి సరిగ్గా 40 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత వంటిల్లంతా కడగడానికి మరో 20 నిమిషాలు పట్టింది. బకెట్టు సగానికి పైగా నిండింది. బకెట్లో ఉన్న పిండి, గిన్నెల్లో ఉన్న పిండి మొత్తం కలిపి చూస్తే 4 రోజులు కాదు, వారం రోజులు వరుసగా అట్లు తినాలన్న విషయం బోధపడింది మంగపతికి. తినేద్దాం, వారం రోజులు తినేద్దాం అని
హుషారుగా ఈసారి పాడుకోలేకపోయాడు పాపం మంగపతి. అమ్మో, వారం రోజులా అని చిన్న బెంగ మొదలైంది. ఆ బెంగ పోగొట్టుకోవడానికి జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా, జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా అన్న పాట పాడుకుంటూ స్నానం చేశాడు. ఇక అప్పుడు అసలైన దోశలకి శ్రీకారం చుట్టాడు. ముందు రోజు రాత్రిలాగే కొబ్బరి పచ్చడి, నూనె గిన్నె, అట్లకాడ, గుండ్రటి గరిటె అన్నీ పక్కన పెట్టుకొని మొదటి అట్టు పోసి చుట్టూ నూనె వేశాడు. నిన్నటిలా ఏదో దేశం మ్యాపులా కాకుండా కాస్త గుండ్రంగానే వచ్చింది. దాన్ని గుండ్రతనాన్ని చూసి తెగ ముచ్చట పడిపోయాడు మంగపతి. గుండ్రంగా రావడమే కాదు, ఎంచక్కా ఎర్రగా కాలింది కూడాను. కాసేపు దాన్ని చూసుకుని మురిసిపోయాక అట్లకాడతో దాన్ని తీయడానికి ప్రయత్నిస్తే అది పెనానికి అంటుకుపోయి ఎంతకు ఊడకుండా మొండికేసింది. అట్లకాడతో గీకి గీకి దాన్ని ఎలాగోలా కంచంలోకి తీస్తే అది అట్టులా కాకుండా పొడి పొడి అయిపోయిన అప్పడంలా కనిపించింది. ఈసారి కాస్త నూనె ఎక్కువ వెయ్యాలి అనుకున్నాడు మంగపతి. రెండో అట్టుకి 2 రెట్లు నూనె వేశాడు. ఈసారి అట్టు మొండుకేయలేదు, బాగానే ఊడొచ్చింది. మూడో అట్టు కాస్త ముద్దయిపోయి ఉండలు చుట్టిన ఉప్మాలా కనిపించింది. నాలుగోది కాస్త మాడిపోయినా నల్లగా తయారైంది. ముందు ఈ 4 తిందాం, ఇవి తిన్నాక మరో 2 పోసుకోవచ్చు అనుకున్నాడు మంగపతి. స్టవ్ మంట తగ్గించి పెనం దించి పక్కన పెట్టాడు. బోలెడు కొబ్బరి పచ్చడితో ఆ 4 అట్లు తినేసరికి కడుపు నిండిపోయింది. ఇప్పటికీ అట్లు చాలు, మధ్యాహ్నం హాయిగా 6 అట్లు తిందాం అనుకుంటూ స్టవ్ కట్టేశాడు. మధ్యాహ్నం అయ్యేలోపు 3 మరజంబుల నీళ్లు తాగాడు. మధ్యాహ్నం అయింది. పక్కింట్లోంచి అన్నం ఉడుకుతున్న వాసన మంగపతిని ఏవేవో అందమైన లోకాలకి తీసుకుపోయింది. కంచం నిండా ఆవిరస్తున్న వేడివేడి అన్నం, ముద్దపప్పు, గుత్తొంకాయ కూర, మిరియాల చారు, తెల్లటి పెరుగు, అందులోకి ఎర్రటి ఆవకాయ అన్నీ కళ్ళ ముందు నాట్యం చేయసాగాయి. ఉసూరుమంటూ నిట్టూర్చాడు మంగపతి. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.